ఒక్క నిమిషం వినపట్లేదు. మామ అల్లుళ్ళు కాంబినేషన్ కానీ బావ బామర్దుల కాంబినేషన్ కానీ చాలా ఫేవరెట్స్ ఉంటారు. సో ఆ కాంబినేషన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఈ సినిమాలో సో ఎంత ఎంజాయ్ చేశారు అండ్ ఎలాగో మీ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు అండ్ కొన్ని మూమెంట్స్ ఏవైనా అంటే జనరల్గా అమ్మా ఈ వైబ్స్ ఉన్నాయి చెప్పాను కదా. మావా అల్లుళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్ టర్మ్. ఎందుకంటే ప్రతి మావా అల్లుడు కనెక్ట్ అవుద్దమ్మా. 99% ఎవరో ఒకళ్ళు తప్ప వాళ్ళ ఉన్న వైబ్ వేరే ఉంటుంది ఫర్ మెనీ రీజన్స్. డెప్త్ పోతే మన యొక్క సమాజంలో చాలా ఉంటుంది. సో ఆ వైబ్ అంటే అది చెప్పే కదా, నవ్వుకుంటారు, కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, మందు తాగుతారు, హ్యాపీగా ఉంటారు, ఏం సమస్యలు ఉన్నా కలిసి సాల్వ్ చేసుకుంటారు. అదొక ఇది, అంతకంటే నేను చెప్పకూడదు. దీంట్లో మాత్రమేమో మాకు అంటే ప్రతి సీను చాలా కష్టపడి ఆపుకున్నాం, నవ్వు మేము కంట్రోల్ చేసుకున్నాం. ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది మాకు అందరికీ, దట్ వాజ్ ఎ మెమరీ అమ్మ. ప్రతి వాళ్ళు కూడా వి ఎంజాయిడ్ సో మచ్. హోల్ యూనిట్ త్రూ అవుట్ ఒక మూడ్లో వెళ్ళిందమ్మా. మీకు అంటే మీ క్యారెక్టర్కి సంబంధించి అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా లేదంటే ఏమా అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా మీ క్యారెక్టర్కి సంబంధించి ఉంటాయా? నా క్యారెక్టర్కి సంబంధించా అంటే అన్ఫిల్టర్డ్ వర్డ్స్ అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఫిల్టర్ అనేది మన సమాజం కోసం చేస్తాం, అంతే కదా. మనం బాత్రూంలో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, చెప్తున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, వేదిక మీద కూడా ఒకలా ఉంటాం. సో యథార్థంగా ఇవాళ కాలేజెస్లో ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద టాకింగ్, హౌ, దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ అ ఫిల్మ్ కదమ్మా. కాబట్టి నాకు అంటే ప్రతి క్యారెక్టర్లో ఒక అన్ఫిల్టర్డ్ ఒక యాంగిల్ ఉంటుంది. కాబట్టి అవన్నీ జనరల్గా యాజ్ పర్ స్టోరీ వెళ్తుంది అంతే తప్ప దానికి దేనికి పెట్టింది ఏం లేదమ్మా. దిర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మా జనరేషన్ అంతా మేము స్వాతి వీక్లీ అది చదివేవాళ్ళం, రాగి ముద్ద కోడి పులుసు ఇప్పుడు తింటున్నాం, జొన్న రొట్టెలు తింటున్నాం, వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. ఆయన చూడండి, మూర్తి గారు వెంటనే ఎంత నవ్వు వచ్చింది ఆయన కదా చెప్పంగానే. ఆయనకి అదే 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 సరే వాట్ ఎవర్, అదే అదే మేము చెప్పేది కదా. కాబట్టి ఇటు మూర్తి గారు చాలా డేంజరస్ అండి. అసలు ఆయన నాలాగా ఎందుకుంటారు, ఆయన అమ్మో మా సెన్సేషన్ ఆయన కానీ. ఎనీవే ఏ సురేష్ సో అదమ్మా, ఏం లేదు. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఫ్రాంక్ అండ్ టు ద ఇండస్ట్రీ బాగా మంచి హిట్ ఉంది, కానీ కొంత పొలిటికల్గా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇటు చిరంజీవి గారును బాలకృష్ణ గారి మధ్య చిన్న అది దానిపైన ఏమన్నా, చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య, చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్కి చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. ఇండస్ట్రీ దాని గురించి ప్రస్తుతం అది హాట్ టాపిక్ అయిపోయింది కదా. నేను అసలు చూడలేదండి అది, నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ అది చెప్తున్నాడు, తర్వాత చూస్తాను, ఇప్పుడు చూస్తాను. నేను చూడలేదు, అది చూడలేదు, బాబా సాక్షి చూడలేదు. ఊపిరి అట్లా 8 షూటింగ్లు జరుగుతున్నాయి నైట్. థ్యాంక్ యూ. నాని గారు, కిరణ్ గారు సార్, రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను. అమలాపురం, ఓకే సార్. మీ కే ర్యాంప్ సార్, కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. సార్, మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ ఆడిచ్చేహెడ్రా అన్నాడు. ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు. ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే నవేడేస్ వల్గర్గా కాకుండా తెలిసి తెలియని ఒక కామెడీ ఉంటే అది జనాల్లో ఎలా వెళ్తుందో లిటిల్ హార్ట్స్ చూసాం. ఇది కూడా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కడలి బ్రహ్మ గారు, బ్రహ్మ కడలి, ఈ ఓనం సాంగ్ కానీ ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లవర్స్తో ఒక చెరువంతా నిండిపోయింది ఎర్ర కలవ పువ్వులతో. అది ఎక్కడ చేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ నుంచి తెచ్చారు ఆ లొకేషన్? కేరళలో కొట్టాయం అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక 100 to 200 ఎకర్స్ ల్యాండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఉంటాయి. అవి రెగ్యులర్గా అన్ని సీజన్లో ఉండవు.
ఆ సీజన్ కోసం మనం షూట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ అక్కడ చేసాం, దానికోసం వెళ్ళాం అక్కడ. సో అందుకని ఆ విజువల్ అంత గ్రాండ్గా వచ్చింది. ఆ వానం సాంగ్లో కూడా వీళ్ళిద్దరూ డాన్స్ చేసేది ఒకలాంటి చిందులా చేశారు. అది చాలా కనెక్ట్ అయింది ఆ పాట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అది అలా చేశారు. అది కేరళ కాబట్టి కేరళ ట్రెడిషన్ తగ్గట్టు మనం తీసుకుని అలా చేసామండి. హాయ్ యుక్తి. ఆల్ ద బెస్ట్. Yukti. యుక్తి హాయ్. Ma'am, generally, no one talks about the heroine character generally in press meets, but here everyone is talking about your character. What makes you accept the mental character in this movie? I mean, I can't say it's mental. See, if I talk about it, it's not mental or something. But it's definitely a very important character in the film, and I won't say it's mental. It's, I mean, she is what she is. I mean, but I can't wait for October 18th, to be honest, so that people can actually see it. I don't know how much I can talk about the character. Yeah, but it's wild. It's a wild ride, completely stress buster, this film, and I'm very excited. Generally, the Kiran is the shy guy in a romance scenes. How would you develop the chemistry between you and Kiran? To be very honest, I think the first scene we were shooting, it was like it needed that chemistry like between us the first day of shoot, and first day only, I mean, we spoke and we became friends, and before that also we did some workshops and we spoke in general, normal life, how's it going with me, how it's going with him, and immediately we just became friends. So that the whole film, it was just it was easy for us to like do the whole film like that. Nani garu. Naresh sir Nani. saying that after K-Ramp, you will be the top star in the Tollywood. Oh, What? this is the question for me only. Yeah. So Naresh sir saying that after K-Ramp, you will be the big star in the Tollywood. What about your comment on that? Tu nimbu mirchi. Nani, That is my comment. నాని గారు సార్ విజువల్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. Thank you, sir. దీనికి మీరు అంటే ఇది ఏదన్నా క్యారెక్టర్లు చూసారా రియల్ లైఫ్లో, లేదా టోటల్ ఫిక్షనల్ స్టోరీనా? లేదు సార్, హీరో క్యారెక్టర్ నాదే, హీరోయిన్ క్యారెక్టర్ చూశాను, చూసి రాశాను సార్. సార్ మాకు అంటే పాతది నా ఆటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు కేరళకి వెళ్తుంది, కేరళ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ స్టూడెంట్ ప్రేమలు వాళ్ళ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడి నుంచి అయినా స్టూడెంట్ని అక్కడ పంపించారా? అలా లేదు సార్, అంటే అది రివీల్ చేయకూడదు కదా సార్. సో డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. Thank you, బాగుంది thank you, visuals. thank you. కిరణ్ గారు. కిరణ్ గారు, మీ కుడి చేతి మీద హ్యాండిల్ మీద టాటూ ఉంది, అంటే మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేరని చెప్పడానికి ఆ టాటూ ఏంటంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఎక్కడ పడితే అక్కడ తాగి చిల్లరగా పడిపోతూ ఉంటాను, నన్ను హ్యాండిల్ చేయండి అన్నట్టు ఉంటుంది. హ్యాండిల్ మీ అని హ్యాండిల్ చేయాలని రిక్వెస్ట్ చేసుకోండి. అదంతే సార్. ఇంకోటి కే లోగోలో ఒక దేవుడి బొమ్మ ఉంది, అంటే డివోషనల్ టచ్ ఏమైనా ఉందా అని? డివోషనల్ టచ్ ఏం లేదు సార్, అంటే కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా సార్, సో అందుకని అలా పెట్టామంతే. డివోషనల్ టచ్ ఏం లేదు సార్. ఓకే, రైట్, విష్ ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో లాస్ట్ టైం దివాళీకి కాతో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని మీరు పరిచయం చేశారు. సో సినిమా కూడా చాలా నచ్చింది అందరికీ. మళ్ళీ దివాళీకి వస్తున్నారు.